Good morning, students. Today in our English class we discuss about our third lesson, the foolish cats. Already అయిపోయింది lesson and its grammar. ఈరోజు వాటి యొక్క గ్రామర్ చూద్దాం. ఓకే, గ్రామర్లో ఏంటి? షెల్ అండ్ విల్. ఓకే, షెల్ అండ్ విల్ ఎక్కడ యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ షెల్, అడ్వైస్, ఆఫర్, క్వశ్చన్. షెల్ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఎవరికైనా అడ్వైస్ ఇచ్చినప్పుడు, అంటే సలహా ఇచ్చినప్పుడు, ఎవరికైనా ఏదైనా ఆఫర్ చేసినప్పుడు, అండ్ క్వశ్చన్ అడిగినప్పుడు. సో ఈ 3 వేస్లో మనం షెల్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. ఓకేనా? అడ్వైస్ అంటే ఏంటి? నువ్వు ఇలా చేయి, అలా చేయి, అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఇలా చెప్పడం మనం ఎదుటి వాళ్ళకి మనం అడ్వైస్ ఇస్తున్నాం. సో ఆ టైంలో. అండ్ ఆఫర్ అంటే హెల్ప్ చేయనా, లేకపోతే నీకు ఇదేమైనా ఇవ్వనా, కాఫీ ఆర్ టీ ఇవ్వనా, టిఫిన్ పెట్టనా, లైక్ ఇలా ఎవరికైనా ఏదైనా మీకు ఇది కావాలా అని చెప్పి అడగడం, ఆఫర్ చేయడాన్ని ఆఫర్. ఓకే, అండ్ క్వశ్చనింగ్ తెలుసు కదా. సో అలాంటి టైంలో షెల్ యూజ్ చేస్తాం. నౌ విల్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఫ్యూచర్ ప్లాన్స్. ఏదైనా మనం ఫ్యూచర్లో ఎక్కడికైనా వెళ్ళాలి, ఇలా ఇలా చెయ్యాలి అని ప్లాన్స్ వేసుకుంటాం కదా. సో ఫ్యూచర్ గురించి మాట్లాడినప్పుడు విల్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. అండ్ ఎవరికైనా ప్రామిస్ చేసినప్పుడు, ఐ విల్ ప్రామిస్ యూ, నేను నీకు ప్రామిస్ చేస్తున్నా అంటే అని చెప్తాం కదా. సో అలాంటి టైంలో ఎవరికైనా ప్రామిస్ చేసినప్పుడు విల్ అనే వర్డ్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం గ్రామర్ చూద్దాం. డింగ్ సెడ్ వి షాల్ షేర్ ఇట్, వి షాల్ కట్ ఇట్ ఇంటూ 2. Oh no, said Dong, I will eat it all by myself. అయితే మన ఫూలిష్ క్యాట్ లెసన్లో బర్గర్ దొరికింది కదా ఒక 2 క్యాట్స్కి. సో అందులో ఏ క్యాట్కి దొరికింది? డాంగ్ అనే క్యాట్కి బర్గర్ దొరికింది. అయితే డింగ్ ఏమడుగుతున్నాడంట? షాల్ వి షేర్ ఇట్, ఇది మనం షేర్ చేసుకుందామా? వీ షాల్ కట్ ఇట్ ఇంటూ 2, అయితే దీన్ని మనం 2 పీసెస్ కింద చేసుకుందామా అని చెప్తే డాంగ్ ఏమంటుంది? హో నో, లేదు, ఐ విల్ ఈట్ ఇట్ ఆల్ బై మై సెల్ఫ్. అయితే అది ఏమంటుంది? డాంగ్, లేదు, నేను ఒక్కడనే తినాలి, నేను ఒక్కదాన్నే తింటాను అని చెప్పి చెప్తుంది అనమాట. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ షెల్ ఆర్ విల్. షెల్ ఎక్కడ యూజ్ చేయాలని చెప్పాను? ఎవరికైనా అడ్వైస్ ఇచ్చినప్పుడు, ఆఫర్ చేసినప్పుడు మనం షెల్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం, అవునా? అండ్ విల్ ఫ్యూచర్ ప్లాన్స్ దగ్గర, ప్రామిసెస్ దగ్గర. షెల్ క్వశ్చన్ మార్క్స్ దగ్గర కూడా, క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా మనం షెల్ యూజ్ చేస్తాం. ఓకే, అక్కడ ఇచ్చిన బ్లాంక్స్ని షెల్ ఆర్ విల్ ఈ 2 వర్డ్స్లో ఏది సెట్ అవుతుందో ఆ వర్డ్స్తో ఫిల్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఏంటి? డాష్ వి ప్లే స్నేక్ అండ్ ల్యాడర్. అయితే మనం స్నేక్ అండ్ ల్యాడర్ ఆడదామా అని అడుగుతున్నారు, అంటే ఆఫర్ చేసినట్టే కదా అది. సో ఏం యూజ్ చేస్తాం అక్కడ బ్లాంక్లో? షెల్ వి ప్లే స్నేక్స్ అండ్ ల్యాడర్స్, మనం స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆడుకుందామా అని క్వశ్చన్ కూడా ఉంది, క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. సో క్వశ్చన్ చేస్తున్నారు. ఆస్క్డ్ వరుణ్, నో ఐ విల్ నాట్ విన్, ఐ యామ్ నాట్ లక్కీ. ఎందుకంటే నేను ఆడను, వరుణ్ ఏమన్నా నేను ఆడను, నేను విన్ అవ్వను అంటే ఫ్యూచర్లో జరిగేది ముందే చెప్పేస్తున్నాడు ఆ అబ్బాయి. అండ్ నెగిటివ్ సెంటెన్సెస్కి కూడా విల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇది నెగిటివే కదా, ఐఎమ్ నాట్ లక్కీ అని నెగిటివే కదా. సో ఐ విల్ నాట్ విన్, ఐఎమ్ నాట్ లక్కీ, రిప్లైడ్ మను చెప్పాడంట వరుణ్కి. వరుణ్ ఏం అడిగాడు? స్నేక్స్ అండ్ ల్యాడర్ ఆడుకుందామా అంటే లేదు, నేను విన్ అవ్వను, నేను లక్కీ కాదు అని చెప్పాడు. అయితే వి షల్ ప్లే చెస్ దెన్, సెడ్ వరుణ్. అయితే మనం చెస్ ఆడుకుందామా అని మళ్ళీ ఆఫర్ చేశాడు. ఎవరు? వరుణ్ ఎవరికి ఆఫర్ చేశాడు? మనుకి ఆఫర్ చేశాడు. ఓకే, ఐ విల్ గెట్ ద చెస్ బోర్డ్, సెడ్ మను. అయితే మను ఏమన్నాడు? ఓకే, నేను చెస్ బోర్డ్ తీసుకొస్తాను అని చెప్పాడు. వి విల్ ప్లే టిల్ 5 o'clock, సెడ్ వరుణ్. ఓకే, అర్థమైందా? అంటే ఫ్యూచర్, వి విల్ ప్లే టిల్ 5 o'clock అంటే 5 వరకు మనం ఆడుకోవచ్చు. సో ఫ్యూచర్లో 5 వరకు, ఫ్యూచరే కదా, 5 ఇప్పుడు కాదు, 5 ఇప్పుడు అవ్వలేదు, ఫ్యూచర్లో అవుతుంది. సో వి విల్ ప్లే టిల్ 5 o'clock. ఓకే, చూద్దాం. The leader said to the group, Rakesh and Sanjay, dash go to the empty house. అయితే ఒక గ్రూప్కి చెప్తున్నారు ఒక లీడర్. సో చెప్తున్నారంటే అడ్వైజ్ ఇస్తున్నారు ఇద్దరికి. సో రాకేష్ అండ్ సంజయ్
విల్ గో టు ద ఎంటీ హౌస్. వాళ్ళు అంటే వెళ్తున్నారు, ఇంకా వెళ్ళలేదు, అంటే ఫ్యూచరే కదా, సో దే విల్ ఓపెన్ ద మెయిన్ డోర్. దేర్ షల్ బీ ఏ హ్యూజ్ సెల్ఫ్. అక్కడ ఏముంటుంది, ఒక సెల్ఫ్ ఉంటుంది. ఇన్ ద షెల్ఫ్ దేర్ విల్ బి మెనీ పాట్స్. అక్కడ ఆ షెల్ఫ్లో చాలా పాట్స్ ఉంటాయి. రాకేష్ షల్ టేక్ ద రెడ్ పాట్. రాకేష్ ఏం తీసుకోమని చెప్తున్నారు. అక్కడికి వెళ్తారు, వెళ్ళాక డోర్ ఓపెన్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాక అక్కడ ఏం చేయాలి తెలియదు కదా, మళ్ళీ అడ్వైస్. సో ఆ అడ్వైస్ ఏంటి అంటే రాకేష్ షల్ టేక్ ద రెడ్ పాట్. నువ్వు రెడ్ పాట్ తీసుకోవాలి. సో అడ్వైజ్ ఇస్తున్నారు రెడ్ పాట్ తీసుకో అని చెప్పి. సో అందుకని షెల్. ఇన్సైడ్ ద పాట్ దేర్ షల్ బి మెనీ గోల్డ్ కాయిన్స్. అక్కడ ఆ పాట్లో ఏముంటాయి, గోల్డ్ కాయిన్స్ ఉంటాయి అన్నమాట. ఐ విల్ కమ్ అండ్ కలెక్ట్ ఇట్. అయితే నేను వస్తాను, అవి కలెక్ట్ చేసుకుంటాను. అంటే వస్తారు అంటే ఏంటది, ఆఫర్. నేను వచ్చి అవి కలెక్ట్ చేసుకుంటాను అని చెప్పి ప్రామిస్ అనమాట. సారీ, ఆఫర్ కాదు, ప్రామిస్. ఐ విల్ కమ్ అండ్ కలెక్ట్ ఇట్. సో అది ప్రామిసే కదా, నేను వచ్చి తీసుకుంటాను అనేది. సో అదనమాట. ఫస్ట్ చూడండి, ద లీడర్ సెడ్ టు ద గ్రూప్ రాకేష్ అండ్ సంజయ్ విల్ గో టు ద ఎంటీ హౌస్. దే విల్ ఓపెన్ ద మెయిన్ డోర్. దేర్ షల్ బి ఏ హ్యూజ్ సెల్ఫ్. ఇన్ ద షెల్ఫ్ there will be many pots. Rakesh shall take the red pot. Inside the pot there shall be many gold coins. I will come and collect it. ఓకే, అంటే ఒక లీడర్ చెప్తున్నాడు ఇద్దరు అబ్బాయిలకి, మీరు ఒక ఇంటికి వెళ్ళండి, అక్కడ డోర్ ఓపెన్ చేయండి, అండ్ అక్కడ ఒక సెల్ఫ్స్ ఉంటాయి కొన్ని. ఆ సెల్ఫ్స్లో చాలా కుండలు ఉంటాయి. ఆ కుండలో రెడ్ కుండ తీసుకోండి, అందులో చాలా గోల్డ్ కాయిన్స్ ఉంటాయి, నేను వచ్చి అవి కలెక్ట్ చేసుకుంటాను అని చెప్పి చెప్తున్నాడు. ఆ పారాగ్రాఫ్ మీనింగ్ అది. ఓకే, నెక్స్ట్ వన్ సి చూడండి. ఇట్ డాష్ రెయిన్ టుమారో. దేర్ డాష్ బి నో క్లాసెస్. వీ డాష్ గో ఫర్ ఏ పిక్నిక్. అయితే ఆ డాష్లో ఏంటి, ఫ్యూచర్ గురించి చెప్తున్నట్టుంది కదా, టుమారో అంటే ఫ్యూచరే కదా. సో ఇట్ విల్ రెయిన్ టుమారో. దేర్ విల్ బి నో క్లాసెస్. వీ విల్ గో ఫర్ ఏ పిక్నిక్. అయితే రేపు వర్షం పడుతుంది, సో క్లాసెస్ ఉండవు, మనం పిక్నిక్ వెళ్దామని చెప్పి ఆ పారాగ్రాఫ్ మీనింగ్. సో అదంతా ఫ్యూచర్ గురించి చెప్తున్నారు. అంటే టుమారో అంటే రేపు అని అర్థం కదా, అంటే ఫ్యూచరే కదా. సో అందుకని చెప్పి విల్ వస్తుంది. ఓకే, అర్థమైందా ఇక్కడి వరకు? ఓకే, నెక్స్ట్ వన్. విల్ అండ్ షెల్ ఆర్ యూజ్డ్ టు టెల్ అబౌట్ యాక్షన్స్ విచ్ విల్ హ్యాపెన్ లేటర్. అయితే విల్ అండ్ షెల్ ఏంటి, యాక్షన్ వర్డ్స్కి మనం యూజ్ చేస్తాం. అంటే యాక్షన్ వర్డ్స్ని చెప్పడానికి మనం వాటి ముందు విల్ అండ్ షెల్ యూజ్ చేస్తాం. వర్డ్స్ లైక్ టాక్డ్, ఎట్, రన్ అండ్ సో ఆన్ షో యాక్షన్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. అయితే పరిగెట్టడం, తినడం, రన్ చేయడం, ఇవన్నీ కూడా, మాట్లాడడం కూడా, ఇవన్నీ యాక్షన్ వర్డ్స్, పాస్ట్లో అయిపోయినాయి అవన్నీ. Now fill in the blanks given below with the words given in the brackets to indicate past actions. అయితే కింద కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, అవి పాస్ట్లో అయిపోయినాయి అనమాట, అదంతా జరిగిపోయింది. సో అదంతా యాక్షన్ వర్డ్స్, అయిపోయిన యాక్షన్ వర్డ్స్ ఇచ్చారు, అవి మనం కరెక్ట్గా ఫిల్ చేయాలి బ్లాంక్స్లో. ఫస్ట్ వన్ ఏ ఏంటి, రాకేష్ అండ్ సంజయ్ డాష్ టు ద ఎంటీ హౌస్. అయిపోయింది కదా. సో వెంట్, వేర్ అంటే ఉండడం, ఓపెన్ అంటే తీయడం, అదే ఓపెన్ చేయడం, అండ్ వర్స్ వెంట్, టుక్, వేర్. సో అక్కడ ఏంటి, రాకేష్ అండ్ సంజయ్ వెంట్ వెళ్ళిపోయారు. వెంట్ టు ద ఎంటీ హౌస్, ఒక ఎంటీ హౌస్కి వెళ్ళిపోయారు. దే ఓపెన్ ద మెయిన్ డోర్, వాళ్ళు డోర్ని ఓపెన్ చేసేసారు. దే వాజ్ ఏ హ్యూజ్ సెల్ఫ్, అక్కడ చాలా సెల్ఫ్స్లు ఉన్నాయి. ఇన్ ద షెల్ఫ్ దే వేర్ మెనీ పాట్స్, అక్కడ ఏమున్నాయి, ఇంకా చాలా పాట్స్, కుండలు ఉన్నాయి. రాకేష్ టుక్ ద రెడ్ పాట్, రాకేష్ ఏం తీసుకున్నాడు, రెడ్ పాట్ తీసుకున్నాడు. ఇన్సైడ్ ద పాట్ దేర్ వేర్ మెనీ గోల్డ్ కాయిన్స్, ఆ పాట్లో ఏమున్నాయి, గోల్డ్ కాయిన్స్ చాలా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్. ఇట్ రెయిన్డ్ వేర్ వెంట్ రెయిన్డ్. ఇవి 3 వర్డ్స్ 3 బ్రాకెట్స్లో ఫిల్ చేయాలి. ఫస్ట్ ఇట్ రెయిన్డ్ ఎస్టర్డే అంటే వర్షం వచ్చింది. దేర్ వేర్ నో క్లాసెస్, క్లాసెస్ ఏమీ లేవు. వి వెంట్ ఫర్ ఏ పిక్నిక్, మేము పిక్నిక్ వెళ్ళాం. ఓకే, ఇట్ రెయిన్డ్ ఎస్టర్డే, దేర్ వేర్ నో క్లాసెస్, వి వెంట్ ఫర్ ఏ పిక్నిక్. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది కదా. విల్ షెల్ ఎక్కడ యూజ్ చేస్తామో. ఓకే, షెల్ ఎక్కడ యూజ్ చేస్తాం, అడ్వైస్, ఆఫర్ అండ్ క్వశ్చన్. ఎవరికైనా అడ్వైస్ ఇవ్వడానికి,
ఆఫర్ ఏమైనా చేస్తున్నప్పుడు అండ్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు షాల్ యూస్ చేస్తాం. అండ్ విల్ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ ప్రామిసెస్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్లో కూడా మనం విల్ అనే వర్డ్ని మనం యూస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.